గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరో సూర్యకు ఏది కలిసి రావటం లేదు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించడం లేదు. కంగువ, రెట్రో సినిమాలైతే అందరికీ తీరని నష్టాలను అందించాయి. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం వీరభద్రుడు. సూర్య నటించిన తాజా చిత్రం వీరభద్రుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి మే 14 గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఒకరోజు ఆలస్యంగా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. న్యాయ వ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ తనదైన ఓ సామ్రాజ్యం నడిపిస్తుంటాడు. జడ్జిని డబ్బుతో కొనేసి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేస్తుంటాడు. కుమార్తె మీను వైద్యం కోసం తమిళనాడు నుంచి వచ్చిన మునిస్వామి నాయుడు బంగారం దొంగతనానికి గురవుతుంది. పోలీసులు దానిని రికవరీ చేసినప్పటికీ కోర్టు నుంచి పొందాలని చెప్పి బేబీ కృష్ణ దగ్గరకు పంపుతారు పోలీసులు. అయితే బేబీ కృష్ణ ఆ కుటుంబాన్ని తన చుట్టూ తిప్పుకొని డబ్బులు గుంజుతుంటాడు. కోర్టు ఆవరణలో ఉన్న క్షేత్ర పాలకుడు వీరభద్రుణ్ణి వేడుకొని అక్కడ ఉన్న మిరపకాయలు దంచితే కోరుకున్నది నెరవేరుతుందని ఎవరో చెప్పిన మాట విని వేడుకుంటాడు మునిస్వామి. దాంతో లాయర్ రూపంలో వీరభద్రుడు ఎంట్రీ ఇస్తాడు. తనని గుర్తించిన బేబీ కృష్ణ వీరభద్రుడితో భగవంతుడిగా ఎలాంటి శక్తులు వాడకుండా సాధారణ లాయర్గా కేసు గెలిచి చూపించాలని సవాల్ విసురుతాడు. మరి వీరభద్రుడు ఏం చేశాడో? మీను ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇందులో ప్రీతి పాత్ర ఏంటి? న్యాయం గెలుస్తుందా అన్నదే సినిమా. దర్శకుడు ఆర్జే బాలాజీకి దైవభక్తి మిళితమైన సినిమాలకు కమర్షియల్ యాంగిల్ జోడించడంలో మేటి. ఇందులో కూడా కోర్టులో జరిగే అన్యాయాలకు దైవత్వాన్ని కలిపి కథ తయారు చేసుకునే విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే దానిని స్క్రీన్ మీద సమర్థవంతంగా ప్రజెంట్ చేయలేకపోయాడు. అసలు సూర్య ఎంట్రీనే 40 నిమిషాల తర్వాత ఉందంటే తన స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి ల్యాగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరోని సవాల్ చేసే విలన్ పాత్రలో తను నటించటం, తన పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుకోవడం పెద్ద మైనస్. అయితే సూర్యను క్షేత్ర పాలకుడిగా, దేవుడిగా చూపించిన విధానం ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక సాంకేతిక విలువల విషయానికి వస్తే సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం సినిమాకు అతిపెద్ద మైనస్. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ వల్ల విజువల్స్ రిచ్గా ఉన్నాయి. నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఖర్చుకు వెనకాడలేదనే విషయం అర్థమవుతుంది. నటీనటుల సంగతికొస్తే సూర్య మరోసారి వన్ మ్యాన్ షో చేశారు. క్షేత్ర పాలకుడిగా, లాయర్గా తన లుక్స్ ఆకట్టుకుంటాయి. విలన్గా ఆర్జే బాలాజీ సూర్య ముందు తేలిపోయాడు. త్రిష, ఇంద్రాన్స్, అనగా రవితో పాటు ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు కాంతార గుర్తుకు రాకమానదు. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్కి ఆడియన్స్ లోను కాకపోవటం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదు అని ఫీల్ అయిన వారికి ద్వితీయార్థంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్టుకు ఎందుకు ఓకే చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.